వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. నేను మల్లిక. ముందుగా హెడ్లైన్స్. తుఫాను వల్ల రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడం వల్లే నష్ట నివారణ తగ్గిందని వెల్లడి. కృష్ణా వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీధ. మొంతా తుఫాను ప్రాథమిక నష్టం అంచనా దాదాపు 5,265 కోట్ల రూపాయలు అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. పూర్తి స్థాయి నష్టం అంచనాలను త్వరితగతిన సిద్ధం చేసి కేంద్రానికి పంపుతామని తెలిపారు. పటిష్టమైన సమాచార సాంకేతిక వ్యవస్థను 16 నెలల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. నీళ్లు ఎక్కడా నిల్వ లేకుండా డ్రైన్లలోకి పంపగలిగామని తెలిపారు. ఎక్కడా నీరు నిలిచినా డ్రోన్లు సీసీటీవీల ద్వారా గుర్తించి తొలగించగలిగామని ఆయన అన్నారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ, ఒకప్పుడు చెట్టు కూలితే తొలగించేందుకు రోజుల తరబడి సమయం పట్టేదని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా గంటల వ్యవధిలోనే సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా కాటమనేని భాస్కర్ బృందం కనబరిచిన పనితీరు అభినందనీయమని కొనియాడారు. మొత్తం సిబ్బంది అద్భుత పనితీరు కనబరిచారని ప్రశంసించారు. తుఫాను నష్ట తీవ్రత తగ్గించే అంశంపై మంత్రులు క్షేత్రస్థాయిలో ఆర్టీజీఎస్ నుంచి మంత్రులు లోకేష్, అనిత ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు వివరించారు. ఇప్పటికీ 35 మండలాల్లో వర్షం పడలేదని, 37 కరువు మండలాలు నమోదయ్యాయని వెల్లడించారు. నదులు అనుసంధానం జరిగితే అన్ని సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. ఈ తుఫాను వల్ల ఎక్కువ నష్టం బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో ఉందని చెప్పారు. వచ్చే విపత్తును ఆపలేం, కానీ ప్రాణ నష్టం జరగకుండా ఎన్ని చర్యలు చేపట్టాలో అన్నీ చేపట్టామని సీఎం చంద్రబాబు తెలిపారు. తుఫాను వల్ల రాష్ట్రానికి నష్టం వాటిల్లిందని అన్నారు. అలానే దీనివల్ల వ్యవసాయ రంగానికి, R&Bకి భారీగా నష్టం వాటిల్లిందని తెలిపారు. ఇంకా తుఫాను వల్ల ఎవరూ చనిపోలేదని, కానీ 120 పశువులు మృతి చెందాయని వెల్లడించారు. ఈ తుఫాను వల్ల R&Bకి ఎక్కువ నష్టం వాటిల్లిందని, కానీ నీటిపారుదల శాఖకు సంబంధించి ఈసారి నష్టం తక్కువేనని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో డ్యాంలు కొట్టుకుపోయాయని విమర్శించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ గేట్లు పనిచేయలేదని, ఎక్కడా ఫిర్యాదు లేదని, మా అప్రమత్తత వల్ల నీటిపారుదల శాఖకు నష్టం తక్కువ వాటిల్లిందని ఆయన అన్నారు. వీళ్ళందరూ కూడా ఆల్ ఆర్ హైలీ క్వాలిఫైడ్. ఒక 6 మందిని ఇక్కడ వాళ్ళు చేసే పనికి అదనంగా ఈ పని అప్పచెప్పాం. ఇక్కడే ఉన్నటువంటి మల్లిక గారికి అయితే అమ్మాయి బీటెక్ సిఎస్సి ఐఐటి ఢిల్లీ ఎస్పీగా పనిచేశారు. నా టెక్నికల్ సర్వీస్ అన్ని ఎస్పీ టెక్నికల్ సర్వీస్ పనిచేస్తూ ఇక్కడ ఎక్సెప్షియో జాయింట్ సెక్రటరీ టు గవర్నమెంట్ రియల్ టైం గవర్నెన్స్ చేస్తున్నారు. ఇంకొక పక్కన ఈ రోజు మీరు చూస్తే శ్రీమతి దాత్రి రెడ్డి, ఈవిడ కూడా మొన్నటి జాయింట్ కలెక్టర్ గా పనిచేసింది. బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అట్ డచ్ బ్యాంక్, ఎక్స్ ఐపీఎస్ కూడా. ఐపీఎస్ వచ్చినాక మళ్ళా ఐఏఎస్ కు వచ్చారు. మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలి, ఒక మంచి టెక్నాలజీని ఉపయోగించి రియల్ టైం డేటా సిస్టమ్, డేటా లేక్ క్రియేట్ చేసి డేటా లేక్ ద్వారా ఎక్కడికక్కడ అనలైజ్ చేస్తున్నాం. రియల్ టైం డేటా అప్డేట్ చేస్తారు. అప్డేట్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ కూడా పై వాళ్ళకందరికీ రియల్ టైం తీసుకునే అవకాశం ఉంటుంది. ఫైల్స్ అన్ని రియల్ టైం ఉంటాయి, ఫైనాన్స్ అంతా రియల్ టైం ఉంటుంది, వర్క్లన్నీ రియల్ టైం ఉంటాయి, ప్రాజెక్ట్స్ అన్ని రియల్ టైంలో ఉంటాయి, అన్ని వస్తూ ఉంటాయి. ఇంకొక పక్కన ఇవన్నీ చేయడానికి ఐఐటి తిరుపతిని, ఐఎస్బి హైదరాబాద్ ని కూడా నాలెడ్జ్ పార్ట్నర్స్ గా తీసుకొస్తాను. వాళ్ళు కూడా కూర్చొని ఒక న్యూ మోడల్ ఫర్ గవర్నెన్స్ హౌ టు క్రియేట్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక పక్కన పర్సనల్ ర్యాపో చాలా ఇంపార్టెంట్. నిన్న మొన్న ఈ క్రైసిస్ మొత్తం ఎంటైర్ క్యాబినెట్ మినిస్టర్స్ ఆన్ ది ఫీల్డ్, ఎంటైర్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, ఎన్డీఏ కార్యకర్తలు అందరూ ఫీల్డ్ లో ఉన్నారు. ఎక్కడికక్కడ ఆదుకోవడంలో నేనైతే 1-2 సార్లు అందరికీ చెప్పాను. అందరూ కూడా ఫీల్డ్ లో ఉన్నారు, వండర్ఫుల్ వర్క్ చేశారు. వీళ్ళందరూ కూడా ఒక భరోసా ఇచ్చారు. పొలిటికల్ లీడర్షిప్ ఎప్పుడు కూడా పొలిటికల్ మొబిలైజేషన్ చేస్తారు. అందుకే పొలిటికల్ గవర్నెన్స్ అంటాం మనం. ఒక భరోసా ఇచ్చారు. ఆ భరోసా వల్ల ప్రజల్లో ఒక నమ్మకం వచ్చింది. ఎస్, గవర్నమెంట్ ఉంది, మాకు అనుకున్నంత ఒకవేళ కష్టం వచ్చినా ఆదుకుంటారని ఒక నమ్మకాన్ని కల్పించారు. వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. బెస్ట్ వే దే హావ్ డన్. ఈ రోజు మొత్తం రాష్ట్రంలో ప్రాకార్ జైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒక ఎస్టిమేట్స్ తయారు చేశాడు. అవి మీరు చూస్తే మొత్తం కలిసి 5,265,51,81,81,000 నష్టం వచ్చిందని ప్రాథమిక అంచనా ఎస్టిమేట్ చేశాం.
దీంట్లో కూడా అగ్రికల్చర్లో 829 కోట్లు, హార్టికల్చర్లో 39,99 లక్షలు, సెరికల్చర్ 65 లక్షలు, అనిమల్ హస్బెండరీ 71 లక్షలు. నేను ఒక మాట చెప్పాను ఆ రోజు, మనుషులు చనిపోవడానికి వీలేదు, జీరో క్యాషువాలిటీ. గుండ్లకమ్మ గేటు తీయడానికి లేక ప్రాజెక్టు పైన నీళ్లు పోయిన పరిస్థితి. ఈరోజు ఎక్కడ కూడా గేట్లు పనిచేయలేదు అనే కంప్లైంట్ లేదు. ఇంకొక పక్క అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకోబోయే పరిస్థితి, పులిచెంతల గేట్స్ అన్ని బ్లాక్ అయిన పరిస్థితి. ప్రివెంటివ్ తీసుకున్నాం, మెయింటెనెన్స్ తీసుకున్నాం, క్యాచ్మెంట్ ఏరియా రెయిన్ఫాల్ తీసుకున్నాం, అసెస్ చేసాం వెల్ ఇన్ అడ్వాన్స్, వాటర్ రిలీజ్ కూడా పర్ఫెక్ట్ గా చేసి ఎక్కడా ఫ్లడ్ లేకుండా కాపాడుకుంటూ వచ్చాం. కాబట్టి 207 కోట్లు చిన్న చిన్నవి రిపేర్లు వచ్చాయి తప్ప ఎక్కడ రాలేదు. మొత్తం కలిస్తే 5,265 కోట్ల 51,81,000 ఎస్టిమేట్స్ తయారు చేశాం. వీరిని తొందరలోనే కేంద్రానికి పంపిస్తాం. ఈ రోజు రేపు కొన్ని వాటర్ అంతా కూడా ఫ్లో కావడం, కొన్ని పొలాల మీదకి రావడం, అక్కడక్కడ కొంత డ్యామేజ్ ఉంది, అవి కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం. ఆ ఎస్టిమేట్ చేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఇవన్నీ పంపిస్తాం. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తుండటంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నగరంలోని ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఉన్న మోడల్ గెస్ట్ హౌస్ వద్ద ఇరిగేషన్ అధికారులతో కలిసి కృష్ణా నదికి ఎగువ నుంచి వస్తున్న వరదను మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. అనంతరం మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడుతూ ఎగువన కురిసిన భారీ వర్షాలకు కృష్ణా ఉపనదులకు భారీ వరద వస్తుండటంతో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ రోజు సాయంత్రం ప్రకాశం బ్యారేజీకి 6 నుండి 6.5 లక్షల క్యూసెక్ల పైగా వరద వస్తుండటంతో దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నట్లు తెలిపారు. కృష్ణా డెల్టా పరిధిలో అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి రామానాయుడు సూచించారు. ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజు జిల్లాల్లో వాగులు పొంగటంతో ఆయా జిల్లాల కలెక్టర్లు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గుండ్లకమ్మకు వస్తున్న వరద నీరు తగ్గుతుండటంతో 70,000 క్యూసెక్కుల వరద నీటిని ఎగువకు విడుదల చేస్తున్నామని మంత్రి చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఈ రోజు అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని వాగుల గట్లు, కాల్వగట్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశించినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఏదైతే ముంతా తుఫాన్ తీరం దాటిన తర్వాత దాని ప్రభావంతో ఎగువ రాష్ట్రాల్లో అటు తెలంగాణ కానీ లేదంటే అటు మరి అరేబియా సీలో పట్టినటువంటి ఆ సైక్లోన్తో మహారాష్ట్రలో కానీ ఇట్లా ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఇటు కృష్ణా నది అదేవిధంగా అటు గోదావరి ఉపనదులకు కూడా మరి వరదలు వస్తున్నటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇరిగేషన్ శాఖ కూడా సమీక్ష చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఏదైతే కృష్ణా నదికి సంబంధించి మరి ఏదైతే అటు నాగార్జున సాగర్ నుంచి మరి 2 లక్షల క్యూసెక్కులు దాన్ని ఇప్పుడు 1 లక్ష క్యూసెక్కులకి మరి తగ్గి క్రిందికి వస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఏదైతే పులిచింతల నుంచి కూడా మరి ఉదయం 4,85,000 క్యూసెక్కుల్ని ఇప్పుడు దాన్ని కూడా కొంత తగ్గించి, అంటే ఏదైతే పులిచింతలకి ప్రకాశం బ్యారేజీకి మధ్యలో ఏదైతే పెద్ద ఎత్తున మరి తెలంగాణలో కురుస్తున్నటువంటి వర్షాలకు మున్నేరు మరి ఉప్పొంగి దగ్గర 2.5 2,50,000 క్యూసెక్కుల వరకు కూడా మున్నేరు నుంచి, అదేవిధంగా పాలేరు నుంచి కూడా ఒక 30,000-40,000 క్యూసెక్కులు. అంటే ఈ రకంగా మధ్యాహ్నానికల్లా మన ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మొదటి ప్రమాద హెచ్చరిక ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికల్లా ఒక 6 లక్షల క్యూసెక్కుల వరకు కూడా అవుట్లో విడుదల చేసేటువంటి అవకాశం ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉంది. తర్వాత క్రమేపీ కొంత రేపటికి ఈ యొక్క వరద తగ్గుముఖం పట్టేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, కాకపోతే ఏదైతే క్రింద లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వారందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధితమైనటువంటి రెవెన్యూ కలెక్టర్లకు కూడా ఆదేశాలు కూడా ఇచ్చి ఎక్కడికక్కడ కరగట్లు కానీ ఇవి కానీ పరిరక్షణ కానీ ఆ చర్యలన్నీ కూడా తీసుకురావడం జరిగింది. చేత రేపటి నుంచి మళ్ళీ ఇది తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి ఆందోళన కానీ, ఎందుకంటే
ఈవేళ వాస్తవాల కంటే అవాస్తవాలు ప్రచారం చేసేటువంటి ఏదైతే యొక్క వైసీపీ సోషల్ మీడియా ఉంది, పేటీఎం బ్యాచ్లు అదిగో పూలు అంటే ఇదిగో పూలు అనేటువంటి విధంగా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చేత ఏదైతే తగినటువంటి ప్రికాషన్స్ మనం తీసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలని చెప్పి మీ ద్వారా అందరికి కూడా మరి తెలియజేసుకుంటూ ఈ యొక్క వరద పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు అధికారులు కూడా సమీక్షించుకుంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనిచేసేటువంటి విధంగా వాళ్ళని కూడా గైడ్లైన్స్ ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి ఈ జిల్లాల్లో కూడా ఈరోజు అధిక వర్షపాతం మరి వస్తున్నందున ఆయా ప్రాంతాల్లో కూడా పర్టికులర్గా ఏదైతే వాగులు ఏవైతే ఉన్నాయో మరి చిన్న చిన్న ఏదైతే రివర్స్ అంటే అటు శారద ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటూ ఉన్నాం. ఏదైతే శారద కూడా దగ్గర 40,000 క్యూసెక్లు ఏదైతే వస్తుందో, రైవాడ కూడా ఏదైతే పొంగుతూ ఉందో మరి దాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఆ బండ్లు ఏవైతే కొద్దిగా వీక్గా ఎక్కడైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఆ క్షేత్ర స్థాయిలోనే ఆ ఇరిగేషన్ అధికారులు రెవెన్యూతో కలిసి పనిచేస్తున్నటువంటి పరిస్థితి. మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజల భద్రత కోసం ఎన్టీఆర్ జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. మొంతా తుఫాను ప్రభావంతో మున్నేరు నది ఎగువ పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరద ముంపునకు గురయ్యే ప్రాంతాలను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్వయంగా పర్యవేక్షించారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మున్నేరు పరిసర ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. డ్రోన్ల ద్వారా మున్నేరు వాగు పరిసర ప్రాంతాలను పర్యవేక్షిస్తూ వరద నీటి స్థాయిని నిరంతరం పరిశీలిస్తున్నారు. మున్నేరు పరిధిలో ఉన్న ప్రజలు అధికారుల సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొంతా తుఫాన్ వల్ల తెలంగాణలో పడిన వర్షం ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆ నీళ్ళంతా ఇక్కడ మనకు కృష్ణ ద్వారా అలాగే మున్నేరు ద్వారా ఇక్కడికి కృష్ణ ఎన్టీఆర్ జిల్లాకి వస్తూ ఉంది. అది మానిటర్ చేస్తున్నాము. ఇప్పుడు చూసుకుంటే మున్నేరులో 1,50,000 క్యూసెక్స్ ఆల్రెడీ వచ్చింది, ఇంకా పెరుగుతూ ఉంది. ప్రతి గంటకి దాదాపు 10,000 క్యూసెక్స్ పెరుగుతూ ఉంది. అలాగే ప్రకాశం బ్యారేజ్ కూడా ఫస్ట్ వార్నింగ్ వచ్చేసింది, సెకండ్ వార్నింగ్ ఇంకొక 1,00,000 క్యూసెక్స్ సెకండ్ వార్నింగ్ కూడా వచ్చేస్తుంది. జిల్లా మొత్తం అప్రమత్తంగా ఉంది, అలర్ట్గా ఉంది. మెకానిజం అంతా జిల్లా యంత్రాంగం, అడ్మినిస్ట్రేషన్ మొత్తం అలర్ట్గా ఉన్నారు. డే అండ్ నైట్ మానిటర్ చేస్తున్నారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, ఇరిగేషన్, R&B, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఈవెన్ ప్రజాప్రతినిధులతో పాటు ప్రతి ఒక్కరు అలర్ట్గా ఉన్నారు. పబ్లిక్ని ఎక్కడెక్కడ అప్రమత్తం చేస్తున్నారు. అందుకోసమే ఇప్పటివరకు చూసుకుంటే ఆల్మోస్ట్ ఇది 4th డే జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీ అయినా కూడా ఎక్కడ ఒక చిన్న ఇష్యూ లేదు, ఎక్కడ ఒక చిన్న ప్రాణహాని కానీ జరగడం ఎటువంటి జరగలేదు. సో ఇది జరగడానికి ముఖ్య కారణం మనకు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న రియల్ టైమ్ గవర్నెన్స్ ఫీడ్స్. ఎక్కడికక్కడ మనకు అలర్ట్ ఇస్తున్నారు. ఇక్కడ నీళ్ళు ఎక్కువ అవుతా ఉంది, ఇక్కడ నీళ్లు ఎక్కువ వస్తూ ఉంది, ఇక్కడ చెరువు పొంగిపోతా ఉంది అని రియల్ టైమ్ గవర్నెన్స్ మనకు పంపిస్తున్నారు. దానికి సీఎం గారు కూడా ఎప్పటికప్పుడు టీసీ తీసుకుని అందరినీ అలర్ట్ చేస్తున్నారు. ఆ ప్రిసైజ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి మనం ప్రిసైజ్గా యాక్ట్ చేయగలుగుతున్నాము. ఫీల్డ్లో ఏ ఇబ్బంది లేకుండా ప్రజలకి అందుబాటులో ఉండగలుగుతాము. ఇప్పుడు ఈ మున్నేరులో వస్తున్న వరద రేపు ఎల్లుండి వరకు ఇలాగే ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ లింగాల దగ్గర ఒక రీహాబిలిటేషన్ కేంద్రం పెట్టుకున్నాము. ఇక్కడ ఒక 50 కుటుంబాలు, ఒక 150 మంది వచ్చి రోజు ఉంటూ ఉన్నారు. ఇదే కాకుండా ఈరోజు మున్నేరులో ఎక్కువైంది కాబట్టి ఇంకొక 2, ఒకటి కంచెల్ల దగ్గర నందిగామ మండలాల్లో, అట్లాగే పెనుగంచిప్రోలు, నందిగామ దగ్గర ఇంకొక 3 రీహాబిలిటేషన్ సెంటర్స్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాము. అక్కడ ఎవరికైనా ఇబ్బంది అయింది, అక్కడ నీళ్ళు వచ్చింది అనేది ఉంటే వాళ్ళు చక్కగా వచ్చి అక్కడ ఉండొచ్చు, అక్కడ క్షేమంగా ఉండొచ్చు. ముఖ్యంగా తెలంగాణలో కురిసిన వర్షాలకి మున్నేరు వాగు ఈరోజు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో నేను జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా DMHO గారు, ఇన్స్పెక్టర్స్, ప్రజాప్రతినిధులందరూ కూడా దీని మీద జాగ్రత్తలు తీసుకుంటాం. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటాం. ముఖ్యంగా నైట్ నుంచే టోటల్ జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తం చేయడం జరిగింది. స్థానిక శాసనసభ్యుల వారు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా ప్రాణ నష్టము, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ఉండాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తుంటారు. సో ఈరోజు కొన్ని పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. లోలయింగ్ ఏరియాస్లో ఉన్న ప్రజల్ని కొందరిని పునరావాస కేంద్రాలకి షిఫ్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ మీద అవగాహన ఇస్తున్నాము. అదేవిధంగా కొంత అన్ని ప్రభుత్వ శాఖలు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు అప్రమత్తంగా ఉన్నారు. అదేవిధంగా ఇరిగేషన్ వాళ్ళు ఎవ్రీ రియల్ టైమ్ గవర్నెన్స్లో ఎవ్రీ 1 అవర్కి ఒకసారి మనకు అలర్ట్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి 1,60,000 క్యూసెక్స్ వాటర్ వచ్చింది.
ఇంకొక 40-50,000 క్యూసెక్స్ పెరిగే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి కూడా అందరూ జాగ్రత్తగా ఉంటే మోస్ట్లీ ఇది వాటర్ రిసీడ్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇక్కడ అదేవిధంగా వెనుగంచిపూల్ బ్రిడ్జ్ కావచ్చు, ఈ 2 బ్రిడ్జెస్ మీద కొంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా పోలంపల్లి రిజర్వాయర్ కూడా కొంత మనము జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. తుఫాను కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, ముఖ్యంగా వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. తుఫాను కారణంగా 15 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మొంతా తుఫాను నేపథ్యంలో పార్టీ నేతలతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాను ప్రభావంపై పార్టీ నేతలతో చర్చించారు. పైరు పొట్టు దశలో ఉన్నప్పుడు తుఫాను దెబ్బపడిందని, దీనివల్ల దిగుబడులు బాగా దెబ్బతింటున్నాయని, దాదాపు 25 జిల్లాల్లో ప్రభావం చూపిందని, 11 లక్షల ఎకరాల్లో వరి పంట, 1.14 లక్షల ఎకరాల్లో పత్తి, 1.15 లక్షల ఎకరాల్లో వేరుశనగ, 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.9 లక్షల ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. పార్టీ పరంగా రైతులకు తోడుగా నిలబడాలి అని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. తమ ప్రభుత్వంలో ఆర్బీకేల వ్యవస్థ అప్రమత్తంగా ఉండేదని, ప్రతి పంటకు ఈ క్రాప్ చేసి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు సమన్వయంతో గట్టిగా పనిచేసేది అని చెప్పారు. ఉచిత పంటల బీమాతో రైతులకు భరోసా ఉండేది అన్నారు. 80 లక్షల మంది రైతులు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, ఇవాళ ప్రీమియం కట్టిన రైతులు 19 లక్షల మందికి మాత్రమే బీమా అందుబాటులో ఉందని, మిగిలిన రైతుల పరిస్థితి ఏం కావాలి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు తాము అండగా ఉండాలని కోరారు. ఈ క్రాప్ నీరుగార్చారని, ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చే పరిస్థితి లేదు అన్నారు. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే పరిస్థితి లేదని, ఇవన్నీ మానవ తప్పిదాలు అని చెప్పారు. తమ హయాంలో మనమే ప్రభుత్వం తరపున ప్రీమియం కట్టి 54.55 లక్షల మంది రైతులకు 7,800 కోట్ల ఇన్సూరెన్స్ ఇప్పించగలిగాం. కానీ ఇవాళ పరిస్థితి దారుణంగా ఉందని, చంద్రబాబు సృష్టించిన విపత్తు ఇది అంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3,320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. దాదాపుగా 1,15,000 ఎకరాలకు సంబంధించి పత్తి, దాదాపుగా మరో 1,15,000 ఎకరాలకు సంబంధించి వేరుశనగ, మరో 2 లక్షల ఎకరాలకు సంబంధించిన మొక్కజొన్న, మరో దాదాపుగా 2 లక్షల ఎకరాలకు సంబంధించిన హార్టికల్చర్ పంటల మీద తీవ్రమైన ప్రభావం, దాదాపుగా 15 లక్షల ఎకరాల మొత్తం మీద తీవ్రమైన ప్రభావం కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ ఇలాంటి తీవ్రమైన పరిస్థితుల మధ్య మనము కార్యాచరణ అనేది మనం చేయాల్సి ఉంది. ఒకవైపున రైతులకు తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఎన్యూమరేషన్లో రైతులకు అండగా తోడుగా నిలబడాల్సిన కార్యక్రమం ఒకవైపున ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ఈ హయాంలో రైతులు ఏ రకంగా పోయి ఉన్న పరిస్థితుల మధ్య ఎలా సాగుతూ ఉందనే చూడాలి. ఎందుకనంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇలాంటి వరదలు కానీ, తుఫాన్లు కానీ, ఇలాంటివి కరువు కానీ, ఇలాంటి ఏ పరిస్థితి వచ్చినా కూడా మన హయాంలో ప్రతి ఒక్కరికి కూడా ఈ క్రాప్ జరిగేది. ఆర్బీకే వ్యవస్థ అన్నది అప్రమత్తంగా ఉండేది. ఆర్బీకే వ్యవస్థ అప్రమత్తంగా ఉండి ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండి, అక్కడ అగ్రికల్చరల్ అసిస్టెంట్ రూపాన అగ్రికల్చరల్ గ్రాడ్యుయేట్ చదివిన పిల్లలు అక్కడ అందుబాటులో ఉండి, గ్రామ సచివాలయము, ఆర్బీకేలు ఇవన్నీ కలిసికట్టుగా ఉండి, ఆర్బీకేలో ఈ క్రాప్ వ్యవస్థ అన్నది పగడ్బందీగా ఉన్న పరిస్థితుల మధ్య ఉచిత పంటల బీమా అన్నది మన హయాంలో రైతులకు అందుబాటులో ఉన్న పరిస్థితుల మధ్య ప్రతి రైతుకు ఒక భరోసా ఉండేది. ఆ రోజుల్లో మన హయాంలో దాదాపుగా 85 లక్షల మంది రైతులకు దాదాపుగా 70 లక్షల ఎకరాల పంటకు ఉచిత పంటల బీమా అందుబాటులో ఉండే పరిస్థితి ఉంటే, ఈరోజు కేవలం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టిన వాళ్ళకు మాత్రమే, అంటే కేవలం 19 లక్షల ఎకరాలకు మాత్రమే, 19 లక్షల మంది రైతులకు మాత్రమే, అది కూడా బ్యాంక్ లోన్ అవైల్ చేసుకున్న వాళ్ళకు మాత్రమే
ఇప్పుడు ఇన్సూరెన్స్ అవైలబుల్గా ఉన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఆస్టర్ రమేష్ హాస్పిటల్లో ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా అన్ని బ్రాంచ్లలోనూ సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ సేవలు అందిస్తున్నట్లు హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతిన రమేష్ బాబు తెలిపారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ కారణాలు, ప్రభావాలు, నివారణ, చికిత్స గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించగలిగితే రోగులు సాధారణ జీవితం పొందవచ్చునని పేర్కొన్నారు. విజయవాడ రమేష్ హాస్పిటల్ నందు ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పోతిన రమేష్ బాబు మాట్లాడుతూ, స్ట్రోక్ అనేది మెదడుకు రక్త ప్రవాహం అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా రక్తనాళం చిట్లిపోవడం వల్ల మెదడులో కణజాలం దెబ్బతింటుందని, ఇది గుండె జబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణానికి 2వ ప్రధాన కారణమని అన్నారు. స్ట్రోక్స్ పట్ల ఆస్టర్ రమేష్ హాస్పిటల్ ద్వారా అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా 1 సంవత్సరం పాటు ఉచిత మరియు రాయితీలతో న్యూరాలజీ వైద్య సేవలు అందిస్తున్నామని ప్రకటించారు. గోల్డెన్ అవర్ లో చికిత్స అందించగలిగితే రోగులు సాధారణ జీవితం పొందవచ్చునని పేర్కొన్నారు. అనంతరం ఆస్టర్ రమేష్ హాస్పిటల్ డాక్టర్ లక్ష్మీ అనూష, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ రాజేష్ మాట్లాడుతూ, ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ రామ్ కస్తూరి స్ట్రోక్ సెంటర్ పేరుతో ప్రత్యేకమైన సెంటర్ను 2011లో ఏర్పాటు చేసి 5,000కు పైగా రోగులు ప్రాణాలు కాపాడిందని వివరించారు. ప్రపంచ స్ట్రోక్ డే సందర్భంగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ అన్ని శాఖలతో పాటు 26 అవుట్ రీచ్ సెంటర్లలో ప్రతిరోజు మొదట రిజిస్టర్ చేసుకున్న 5 పేషెంట్లకు ఉచిత కన్సల్టేషన్, రాయితీలతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. కాల్ రమేష్ యాప్ లేదా కాల్ సెంటర్ 0866246346 సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకోవచ్చని అన్నారు. ఈ వరల్డ్ స్ట్రోక్ న్యూరాలజీ అసోసియేషన్స్ ఇవన్నీ కూడా బాగా దీన్ని స్ట్రోక్ అంటే అసలు ఏమిటి, బ్రెయిన్ స్ట్రోక్. సో దీనికి ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా 190 మంది ఆలస్యంగా రావడం వల్ల, అంటే ఆల్మోస్ట్ క్యూర్ అయ్యేటటువంటి డిసీజు మొదటి గంటలో రాకపోవడం వల్ల, గోల్డెన్ అవర్లో రాకపోవడం వల్ల మంచం మీద సంవత్సరాల కొద్దీ పడి ఉంటున్నారు అనేది మన అందరూ చాలామంది తెలిసే ఉంటుంది. సో దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి గోల్డెన్ అవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఈ కార్యక్రమాలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశం. అయితే ఈరోజు యాజ్ ఎ కార్డియాలజిస్ట్ అండ్ న్యూరాలజీ టీం అంతా ఈరోజు దీనికి ప్రాముఖ్యత ఏంటంటే ఒక 2 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఈ ఎథెరోస్క్లిరోసిస్ అనేది, అంటే గుండెకి వెళ్ళే రక్తనాళాల్లో కానీ మెదడుకు వెళ్ళే రక్తనాళాల్లో కెరోటిడ్ ఆర్టరీస్ అంటారు, వీటిల్లో కొవ్వు చేరటానికి మామూలుగా పెథోఫిజియాలజీ ప్రాసెస్ అంతా దాదాపుగా ఒకేలాగా ఉంటుంది. అంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కానీ బీపీ, షుగరు, కొలెస్ట్రాల్, స్మోకింగ్, ఒబిసిటీ, ఫ్యామిలీ హిస్టరీ ఇవన్నీను. అది కాక క్రోమోజోమ్స్ కూడా ఇప్పుడు జెనెటిక్స్ అండ్ ఎపిజెనెటిక్స్ అంటాం. ఇప్పుడు 9p21 క్రోమోజోమ్ అనేది హార్ట్ అటాక్స్లో బాగా ఎక్కువగా ఉంటుంది. అది బ్రెయిన్ స్ట్రోక్స్లో కూడా చాలామందిలో కొన్ని ఏరియాస్లో కనపడుతుందని తెలుస్తుంది. అలాగే జెనెటిక్స్ మీద కూడా, పీడియాట్రిక్ జెనెటిక్స్ మీద కూడా రీసెర్చ్ అవన్నీ కూడా మనం చేస్తున్నాం అన్నమాట. కొంతమందికి ఎందుకు వస్తుంది ఇట్లాంటి పీడియాట్రిక్ న్యూరాలజీ డిసీజెస్ వీటిలో కూడా. సో జెనెటిక్ స్టడీస్ కూడా మొదలు పెడుతున్నాము. కొన్ని ఆల్రెడీ హార్ట్ టు బ్రెయిన్ 2 డిసీజులు ఉండే వాళ్ళకి స్పెసిఫిక్ జీను, అట్లాగే కొంతమందికి డిఫరెంట్గా ఉండే వాళ్ళకి ఉండకపోవచ్చు, పాలిజెనిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారనమాట. సో ఈరోజు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ కూడా గోల్డెన్ అవర్ హార్ట్ అటాక్ గురించి మేము ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి గోల్డెన్ అవర్ గురించి చెప్తానే ఉన్నాం. బ్రెయిన్ స్ట్రోక్ కూడా కొన్ని 10 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నాం. బట్ అందరూ కలిసి ఎథెరోస్క్లిరోసిస్ అనేటటువంటి జబ్బు మీద ప్రజల్లో అవగాహన కల్పించాలి అనేటటువంటిది ఉద్దేశం అన్నమాట. సో మా హాస్పిటల్లో ఆస్టర్ రమేష్ హాస్పిటల్ స్ట్రోక్ స్టాటిస్టిక్స్ లాస్ట్ 3 ఇయర్స్లో ఎన్ని కేసెస్ జరిగాయి ఏంటి, వి జస్ట్ గాట్ ద డేటా అనమాట. అసలు ఎన్ని ఉంటున్నాయి, ఎంతమంది వస్తున్నారు చూద్దాము అని. సో టోటల్ స్ట్రోక్ కేసెస్ వచ్చేసి 2299 కేసెస్ చూసాము. అండ్ దానిలో ఇస్కెమిక్ స్ట్రోక్, ఏదైతే రక్తనాళం బ్లాక్ అయ్యి బ్రెయిన్కి బ్లడ్ అందక వచ్చే స్ట్రోక్స్ అని చెప్పాను కదా, అవి 1695. మళ్ళీ హెమరేజిక్ స్ట్రోక్ అంటే రక్తనాళం చిట్లిపోయి బ్లీడింగ్ అయ్యి వచ్చే స్ట్రోక్స్ 476 స్ట్రోక్స్ ఉన్నాయి. సో దీనిలో అదర్ టైప్స్ ఆఫ్ స్ట్రోక్స్ కూడా ఉంటాయి. కార్డియో ఎంబాలిక్, గుండె ప్రాబ్లమ్స్ వచ్చి అక్కడి నుంచి క్లాట్ బ్రెయిన్లోకి వెళ్ళి వచ్చే స్ట్రోక్స్, తర్వాత అన్స్పెసిఫైడ్ క్రిప్టోజెనిక్ స్ట్రోక్స్ అంటాము, అవి 128 నంబరు ఉన్నాయి. సో వీళ్ళల్లో టోటల్ ట్రీట్ చేసిన ఇస్కెమిక్ స్ట్రోక్స్ 1695 కేసెస్లో మన దగ్గరికి ఈ టైంలో 4.5 hours లోపు మన దగ్గరికి రాగలిగిన వాళ్ళు
థ్రాంబోలైసిస్ క్లాట్ కరిగించే ఇంజెక్షన్ వేయగలిగిన వాళ్ళు 244 మెంబర్స్ ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 14.4% ఓన్లీ. అది చాలా తక్కువ. ఇంకా ఎందుకంటే వాళ్ళ టైంకి రాగలిగితే మనము ఇంకా ఈ నంబర్స్ని పెంచాలనేదే మా ప్రైమరీ గోల్. టైంకి వచ్చి ఆ ఇంజెక్షన్ ఇచ్చేసి కంప్లీట్ రికవరీ వితౌట్ ఎనీ డిసెబిలిటీ వెళ్ళాలని. తర్వాత థ్రాంబెక్టమీ ఏదైతే రీసెంట్ అప్డేట్ చెప్తున్నానో, ఈ లోపల రక్తనాళం బాగా బ్లాక్ అయిపోయి పెద్ద క్లాట్ ఫార్మ్ అయిపోయి మనం కెథెటర్ వేసి దాని లోపలికి ఆ క్లాట్ని బయటికి తీయగలిగే ట్రీట్మెంట్ థ్రాంబెక్టమీ అంటాము. మళ్ళీ రాకుండా బ్లాక్స్ రాకుండా ఉండడానికి కెరోటిడ్ స్టెంటింగ్ అనేది చేస్తాము. అది ఆల్మోస్ట్ 74 కేసెస్ చేయడం జరిగింది. వరల్డ్ స్ట్రోక్ డే సందర్భంగా స్ట్రోక్ పైన అవగాహన పెంపొందించడానికి. సో గుండె నొప్పి, గుండెపోటు అనగానే చాలామంది హాస్పిటల్ వెంటనే పరిగెత్తుకొస్తారు. ఎందుకు? గుండెలో నొప్పి వస్తుంది, నొప్పి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో ఆబ్వియస్గా భయం వేసి నొప్పి వల్ల విలువెల్లాడితే హాస్పిటల్కి వస్తారు. కానీ బ్రెయిన్ స్ట్రోక్లో ఏమవుతుందంటే కాలు చెయ్యి చిన్నగా వీక్నెస్ మొదలవుద్ది, అంటే పట్టు తగ్గిద్ది. పట్టేగా తగ్గింది ఏముందిలే, పడుకుని లేస్తే రేపటికి సెట్ అవుద్ది అనే నిర్లక్ష్యం చాలామందిలో ఉంటుంది. అది మీరు కూడా విని చూసే ఉండుంటారు. అది క్రమంగా పెరిగి పూర్తిగా చచ్చుబడే రిస్క్ ఉంటుంది. సో గుండెపోటుతో పోలిస్తే బ్రెయిన్ స్ట్రోక్తో పేషెంట్స్ వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే పాసిబిలిటీ కానీ పర్సంటేజ్ కానీ చాలా తక్కువ. కాకపోతే ఒకసారి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కాలు చేయి పూర్తిగా చచ్చుబడి మంచం మీద పడితే అది ఆ పేషెంట్కి, ఫ్యామిలీకి ఎంత తీవ్రమైన బర్డెన్ అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. హార్ట్కి ఎలా అయితే గోల్డెన్ అవర్లో ట్రీట్మెంట్ చేస్తే మనిషి కంప్లీట్గా రికవర్ అవుతారో, బ్రెయిన్ స్ట్రోక్కి కూడా గోల్డెన్ అవర్ అంటే ప్రస్తుతం లిటరేచర్ ప్రకారం 4.5 అవర్స్, అంటే 4.5 గంటలు. కాకపోతే రీసెంట్ రీసెర్చ్ ఏం చూపించిందంటే 4.5 గంటల నుంచి 9 గంటల మధ్య కూడా ఎంఆర్ఐ సహాయంతో మనం థ్రాంబోలైసిస్ చేసే అవకాశం ఉంటుంది. సో దీన్ని సద్వినియోగం పరుచుకుంటే చాలామంది మంచానికి పరిమితం అవ్వకుండా ఇలా డిజబిలిటీ రాకుండా మనం నివారించగలం. అండ్ దీంతో పాటే ఇప్పుడు సార్ అన్నట్టు న్యూరాలజీలో ఉండే ప్రాబ్లమ్స్ మీద ప్రజలకు అవగాహన కలిగించడానికి, దానికి చాలా ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని తెలియజేయడానికి సో మేము ఈ వరల్డ్ స్ట్రోక్ డేని పురస్కరించుకొని నెక్స్ట్ ఫ్యూ మంత్స్ ప్రతిరోజు మొదట 5 రిజిస్టర్ చేసుకున్న పేషెంట్స్కి న్యూరాలజీ ప్రాబ్లంతో ఫ్రీగా కన్సల్టేషన్ అనేది రమేష్ సార్ గారు ప్లాన్ చేశారు. సో అక్రాస్ డిఫరెంట్ క్లస్టర్స్ అంటే విజయవాడ, గుంటూరు, ఒంగోలు, వీటన్నిటి మీద మేము ఒక ఆల్మోస్ట్ 8 మంది టీం ఉన్నాము. సో ప్రతి కన్సల్టెంట్ ఒక రోజుకి 5 మందిని ఫ్రీగా న్యూరో ప్రాబ్లం ఏదన్నా ఉంటే ఫ్రీగా పరీక్షించి వాళ్ళకి ఇది డయాగ్నోసిస్, ఇది మీ ఇబ్బంది అని తెలియజేయటం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనకి వాళ్ళకి ఏమైనా టెస్టులు కావాలంటే అవి మేము సూచిస్తాము. అవి కూడా కొంత రాయితీతో చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. సో రానున్న 1 ఇయర్లో ఇది మా డిపార్ట్మెంట్, న్యూరో డిపార్ట్మెంట్ ద్వారా రమేష్ హాస్పిటల్స్ తరపున రమేష్ సార్ గారి విజనరీ లీడర్షిప్ కింద మేము ప్లాన్ చేస్తున్న ప్రోగ్రామ్. మోంతా తుఫాన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలోనే గూగుల్ డేటా సెంటర్లతో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగం తుఫానును సమర్థవంతంగా ఎదుర్కొందని బీజేపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ కొనియాడారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆమె తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బీజేపీ కార్యకర్తలు తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎఫ్డీఆర్ఎఫ్ బృందాలు సేవలు అందిస్తుండగా వరద ప్రాంతాల్లో రేషన్ పంపిణీ ముందుగానే పూర్తి చేశామని ఆమె వివరించారు. రాష్ట్రంలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఈ క్రమంలో గూగుల్ డేటా సెంటర్తో పాటు 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని యామిని శర్మ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ గవర్నెన్స్ ఉందని, దీనికి తోడు తీర ప్రాంతం ఎక్కువగా ఉండటం వల్ల పరిశ్రమలు స్థాపించడానికి రాష్ట్రం అనువైన ప్రాంతంగా మారిందని అన్నారు. రాష్ట్రంలో మంచి నాయకత్వం, విజన్ ఉండటం వల్లనే ఈ పురోగతి సాధ్యమవుతోందని ఆమె పేర్కొన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడంలో పూర్తిగా విఫలమైందని యామిని శర్మ తీవ్రంగా విమర్శించారు. పరిశ్రమల నమ్మకాన్ని కోల్పోయిన కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అవాస్తవ ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దేశానికి చేసిందేమీ లేదని, ఇప్పుడు వారు అధికారంలో ఉన్న రాష్ట్రాల పరిస్థితి కూడా అలానే తయారైందని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర రాజకీయాలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా షర్మిల కేవలం తన ఉనికిని కాపాడుకోవడానికి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
ప్రభావిత జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ, ఇంకా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి క్షణము కూడా అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం కలగకుండా మరియు వీలైనంతగా ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మిగతా అధికార యంత్రాంగం అంతా కూడా ప్రతి జిల్లాలో ఉన్న కలెక్టర్లు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, వీరందరూ కూడా అహర్నిశలు పనిచేసి ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేరకు తగ్గించగలిగారు. అలాగే చాలా చోట్ల దాదాపు ఈ ప్రభావిత జిల్లాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ కూడా తమ సేవలని అందించడం కూడా జరిగింది. ఇన్ని విపత్తులను, ప్రకృతి విపత్తులను కానివ్వండి, లేదంటే ఆర్థిక సంక్షోభాలు కానివ్వండి, రకరకాలుగా రాజకీయ కుట్రలు పడుతున్నటువంటి ఆ కుట్రలను కూడా ఛేదించుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి వైపు వెళ్తూ ఉంది. ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్, ఎన్నో పరిశ్రమలని, పెట్టుబడులను ఆహ్వానిస్తోంది, ఆకర్షిస్తోంది. ఇటీవల కాలంలో మనం చూసాము, అతిపెద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కూడా మన విశాఖపట్నానికి రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో అదృష్టం ఏంటంటే డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉంది. అంటే కేంద్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్, ఇటు రాష్ట్రంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఉండడం వల్ల అటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి సహాయ సహకారాలని ఇక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తనకున్నటువంటి పరిపాలనా దక్షతతో, అనుభవంతో వాటిని మరింతగా అందిపుచ్చుకుంటూ ఈ రాష్ట్రంని పెట్టుబడులకి నిలయంగా చేస్తున్నారు. ఇక నేను ఈరోజు పొద్దున కూడా మన వార్త చూస్తే పక్కనున్న కర్ణాటకలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, వారి పరిస్థితి ఎలా అయిందంటే వారు స్వతహాగా తమకు ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ తమపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కోల్పోతూ పరిశ్రమలను ఆకర్షించలేని పరిస్థితిలో ఉండి ఈ రోజున పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆకర్షిస్తూ ఉంటే టీడీపీ ఎన్డీఏలో భాగం కాబట్టి ఆంధ్రప్రదేశ్కి గూగుల్ వచ్చింది, అంతేకాని మెరిట్ ద్వారా కాదు అని చెప్పని ఈ రోజున కర్ణాటక మినిస్టర్ ఒక ఆయన మాట్లాడారు. ఏమని ఎంబీ పాటిల్ ఆయన పేరు, ఆయన మాట్లాడుతున్నారు ఇదేదో అందువల్ల వచ్చిందని. అంతకుముందు కూడా కర్ణాటక ఇంకొక మంత్రి మాట్లాడారు, ఐటీ మంత్రి, ఏమని ఇలాగా మా కర్ణాటక రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ మొత్తము ఆంధ్ర కబ్జా చేసుకుంటుందని చెప్పని. ఇదెక్కడి ఏడుపు, ఇదెక్కడ గోల. అసలు మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఎలా అంటే ఆ భారతదేశం ఎదుగుతుందో చూడలేదు, అది అసలు డైజెస్ట్ చేసుకోలేదు. భారతదేశం ఎదుగుదల, భారతదేశ ప్రజలు ఎదుగుదల, అభివృద్ధి అంటే అసలు వాళ్ళకి నచ్చవు. ఎందుకంటే 60 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఏమీ లేదు. ప్రకాశం బ్యారేజ్ కి మళ్లీ వరద పోటెత్తింది. తుఫాను కారణంగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆ నీరు కృష్ణానదిలో కలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ కి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి 5,66,860 క్యూసెక్ల వరద వస్తోంది. దీంతో గేట్లన్నీ పూర్తి స్థాయిలో ఎత్తి వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. 2వ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి 3,82,295 క్యూసెక్లు, పాలేరు నుంచి 23,967, కీసర నుంచి 96,244 క్యూసెక్ల వరద వస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలో ప్రవహించే మున్నేరుకు ఎగువ నుంచి 1,49,946 క్యూసెక్ల నీరు వస్తోంది. ఈ మొత్తం నీరు కృష్ణానదిలో చేరుతోంది. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వరద ప్రవాహం క్రమంగా తగ్గుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తుఫాను వల్ల రాష్ట్రంలో సంభవించిన నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. తుఫాను ప్రభావాన్ని ముందుగా అంచనా వేయటం వల్లే నష్ట నివారణ తగ్గిందని వెల్లడి. కృష్ణా వరద ఉధృతిని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు. లోతట్టు ప్రాంతవాసులను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశం. మొంతా తుఫాను నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష. డిజిటల్ న్యూస్ కి సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్ లో కలుద్దాం.